జూబ్లీహిల్స్ కాంగ్రెస్ గెలుస్తదా? బీఆర్ఎస్సా? బీజేపీ? ఎట్లా ఉంటది? కాంగ్రెస్కు ఎలా గెలుస్తుంది సార్? హ్మ్. కాంగ్రెస్ చేసిన మోసాలు, దగలు, హ్మ్. ఈ లేనిపోని 6 హామీలు 420 గ్యారంటీలు ఇచ్చి ఈరోజు ఓట్లేపుసుకుని గడ్డకెక్కి మొత్తం ప్రజలను మోసం చేసిన ప్రభుత్వంకి ఎవరు వేస్తారు సార్? ఎవరు వేయరు మేడం సార్. ఆల్రెడీ గోపీనాథ్ సార్ మంచి వర్కులు చేశారు. గోపీనాథ్ సార్ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ మంచి డెవలప్ చేసిండు. 24 అవర్స్ ఎప్పుడు కూడా ప్రజలలో ఉండే వ్యక్తి ఆయన. ఎప్పుడు కూడా ప్రజల మనిషి. ఈరోజు అనుకోకుండా జరగడం వల్ల ఉప ఎలక్షన్ వచ్చినాయి. మళ్ళా సునీత మేడంకు అందరూ కూడా పట్టం కట్టడానికి రెడీ ఉన్నారు. ఆయన చేసిన పనులు ప్లస్ ఇంకోటి కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన పనులు కానీ అది మాత్రమే ఉన్నాయి. వీళ్ళు చేసింది 2 సంవత్సరాల్లో ఏదీ లేదు. వీళ్ళంతా మోసం, దగ, మంత్రులు, ముఖ్యమంత్రులు పంచుకోవడానికి వాళ్ళు కొట్లాడడానికి సరిపోతుంది. ప్రజలను పట్టించుకున్న నాదుడు లేడు. ప్రజలంతా ఈరోజు రైతు కానీ ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హ్యాచ్వీల్గా రైతు అడగలేదు. నా కళ్యాణ లక్ష్మి అడిగేటోళ్ళు లేకుండా అన్నీ అయినా అడగకుంటేనే ఇచ్చినాడు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చినాడు, రైతు బీమా ఇచ్చినాడు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు. ఇన్ని చేసిన వ్యక్తి వీళ్ళు ఏం చేసిరు? లేనిపోని హామీలు ఇచ్చి కేసీఆర్ కంటే మేము ఎక్కువిస్తాం అనే వరకు ప్రజలు ఆశపడి ఈరోజు ఆశపడి వేసినందుకు ఈరోజు బాధపడుతున్నారు. రైతులకు మందులు దొరుకుతలేవు, యూరియా దొరుకుతలేవు, విత్తనాలు చాలా ఇబ్బందులు ఉన్నారు సార్. యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎక్కడ పోని, ఏ ఇంటికి పో, ఏ గడపకు పో, కేసీఆర్ దేవుడు, కేసీఆరే మళ్ళీ రావాలి. ఈ ప్రభుత్వం మోసం అన్నీ ఈరోజు నాశనం పట్టించారు. హైదరాబాద్ నాశనం పట్టించారు, విలేజ్లు నాశనం పట్టించారు. మొత్తానికి టోటల్గా క్లోజ్ చేసి పారేశారు. వీళ్ళకి వాళ్ళే కొట్లాడు, వాళ్ళ పంచాయతీలు సరిపోయినాయి కానీ ప్రజలను పట్టించుకోవట్లేరు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని అందరూ ప్రతి గడప కోరుకుంటుంది, ప్రతి మనిషి కోరుకుంటున్నాడు. జై తెలంగాణ. అంటే 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడట కానీ మీరేమో కేసీఆర్ రావాలంటున్నారు. 10 సంవత్సరాలు కాదు సార్, ఇప్పుడు 2 సంవత్సరాలకే ఎప్పుడు దిగిపోతారని ప్రజలు అడుగుతున్నారు. ఈ 2 సంవత్సరాలు ఆయన చేసిన దగాకు, మోసానికి ఇప్పుడే ఎప్పుడు వస్తారో బయటకు వస్తే కొట్టడానికి కూడా రెడీ ఉన్నారు. అంత కోపం ఉన్నారు పబ్లిక్. రేవంత్ రెడ్డి మోసకాడు, అన్నీ హామీలు ఇచ్చి గడ్డకెక్కిండు. ఈరోజు దోపిడీకి ఎగబడ్డారు మంత్రులు, ఎమ్మెల్యేలు. వాళ్ళే టోటల్గా ప్రాబ్లం వాళ్ళ దాంట్లోనే ఉంది. ప్రజలకి ఏం చేస్తారు? ప్రజల గురించి పట్టించుకున్న నాదుడు లేడు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలంటారు. ఇంకా 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు పక్క పెట్టండి. ఈ జూబ్లీస్ ఎలక్షన్ తర్వాత ఆల్రెడీ ప్రజలే దింపేస్తారు. అంత కోపంగా ఉన్నారు. మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు సార్. గెలిచేది వాళ్ళే అంటున్నారు, మెజారిటీతో గెలుస్తాం అనుకుంటారు మంత్రులు. సార్ ఎట్లా గెలుస్తారు సార్? వాళ్ళు సునీత మేడంకే ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. 100% సునీత మేడం గెలుస్తుంది, భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఏంటి బాబు ఎట్లుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఏమంటారు? జూబ్లీస్ బై ఎలక్షన్ సునీతమ్మ గెలుస్తుంది. సునీతమ్మ గెలుస్తుంది, కంపల్సరీ గెలుస్తుంది. ఎవరు ఏం చేసినా కంపల్సరీ గెలుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారట. కాంగ్రెస్ వాళ్ళు చేసింది ఏముందని గెలుస్తారు? ఏం చేయలేదు. ఏం చేసిరు వాళ్ళు? 2 ఏళ్ళ కోళ్ళు ఇప్పుడు మంత్రులు గుద్దుకుంటారు, వాళ్ళు గుద్దుకుంటారు, వీళ్ళు గుద్దుకుంటారు. తనుకుంటూ తప్పితే ఇంకొకటి ఏమీ లేదు. తన్నుకుంటారు, పంచుకుంటారు, తింటారు. కానీ పబ్లిక్ డెవలప్మెంట్కి అయితే ఒక్క పైసా కూడా వనికి ఇవ్వలేరు. 6 లేదు, 3 లేదు, ఒక్కటి కూడా లేదు. ఆ బస్సు ఒక్కటి తప్పితే ఏం లేదు. బస్సులో కూడా అది సరిగా లేదు, సరిగా లేదు. అది ఆడోళ్ళకి ఇచ్చారు, మగవాళ్ళు ఎందుకు ఎదిగాదు? వాళ్ళు ఏమైనా మగవాళ్ళు ఏమైనా ధనస్తులా? ఏమి ఇచ్చారు? ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అని పెట్టారు. ₹1 ఎవరికి రాలేదు, వచ్చినోనికి రాలేదు, ఎవరికి రాలేదు. తులం బంగారం అన్న బంగారం లేదు, ఏది లేదు. మిగతా గ్యారెంటీలు ఏమున్నాయి? ఏం లేవు. వాళ్ళు చెప్పిన గ్యారెంటీలు ఒకటి బస్సు తప్పితే ఏమి లేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ ఎవరికైనా పైసలు పడుతున్నాయా? ₹1 ఎవరికి పడతలేవు. కాంగ్రెస్ గెలుస్తుంది అంటున్నారు వాళ్ళు, ఫుల్ మెజారిటీతో గెలుస్తారు. గెలుస్తుంది అంటే వాళ్ళు మేము దోసుకోవడానికి పనికేస్తాను గెలుస్తారు వాళ్ళు, దోసుకుంటారు అంతే. వాళ్ళు పాలన చేస్తున్నారు, మీరు పాలన చేస్తురట, మీరేమో దోసుకుంటారు. పాలననే దోసుకునే పాలన అది. పాలన చేస్తారు, చేయకసరని కాదు, దోసుకునే పాలన. అన్ని ఇప్పుడు అన్ని వచ్చేటి అన్ని ఒకటి. ఇప్పుడు రైతు బంధు ఉండే ఊళ్ళల్లో వాళ్ళు 2 సార్లు వేయలేరు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి సరిగా వస్తలేవు. ఇప్పుడు కేసీఆర్ కిట్టు పెట్టుండే అది లేదు, అవి ఏమీ లేవు ఇప్పుడు. మరి ఇంకేం దోసుకున్నట్టు కదా, అన్ని బంద్ చేసినట్టు దోసుకున్నట్టు. వాళ్ళు ప్రజాపాలన అంటున్నారు, మేము మంచిగా ప్రజలకి పాలన అందిస్తున్నాం అంటున్నారు. ఇక ప్రజాపాలన అంటే ఇప్పుడు ఎప్పుడే ప్రజాపాలన చేసుడు మాత్రం మొత్తం
అంత దౌర్జన్యమే దౌర్జన్యం అంతే. కాంగ్రెస్ నమ్మరా ఏమంటారు నమ్మరు జనాలు ఏమంటారు జనాలు ఏమంటారు, లోపల అందరు లోపల ఉండిపోయిన జనాలు. ఇక వాళ్ళు ఏమని చెప్పారు, ఎన్ని అని చెప్పుకొని మేము వేసేదానికి వేస్తాం అంటారు అంతే. కార్కి వేస్తామని చెప్తారు పోయి మేము పోయినప్పుడు లోకల్లో కంపల్సరీ. చెయ్యికి ఏమని చెప్తారు, వాళ్ళు చెప్తారు, మనం ఏమని చెప్తాం, జనాలే అనుకుంటారు. సో మరి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటారు బీఆర్ఎస్? మేము అనుకుంటున్నాము 70,000-80,000 మెజారిటీ వస్తాం అనుకుంటున్నాం. మెజారిటీ అనలు అంటారు, మెజారిటీ అని మీరు మాకు నమ్మకం, మెజారిటీ మేము నమ్మకం అంతే అంతే. ఏది మరి నవీన్ యాదవ్ పరిస్థితి ఏంది ఓడిపోతే ఇక్కడ? ఏం పరిస్థితి, ఆయన ఏం చేసుకుంటాడో, ఆయన నవీన్ యాదవ్ ఏం దందాలు మనకేం తెలియదు. ఆయన ఏం చేసుకుంటాడో మరి, ఆయన దందా మనకి ఏముంది మనకేం తెలుసు. పరిస్థితి అంటే మనం ఏం చూడలేం ఆయన అంతా. అది గెలుస్తారని చేసుకుంటారు, భోజనం చేసుకుంటారు, ఎవరు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, ఆయన దెబ్బ కొట్టుకుంటారు, వాళ్ళు కొట్టుకుంటారు అంతే. డబ్బు అయితే కొట్టుకుంటారు. ఇక అందరు తిరుగుతారు, మంత్రులు ఎందుకు తిరగారు ఇప్పుడు? వాళ్ళు తిరగాల్సి వస్తే తిరుగుతారు, ఉన్నారు కదా వాళ్ళు. అభివృద్ధి చేస్తారట, ఏమో మరి ఎక్కడ చేసారో తెలియదు మరి. అదే మరి మనకైతే తెలియదు ఎక్కడ చేసారు. చేస్తారంటాను కానీ పేర్లు చెప్పినవన్నీ ఇప్పుడు ఇప్పటికి లేవు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? అంతే కదా. 80 కోట్లు పెట్టవచ్చు, 100 కోట్లు పెట్టవచ్చు, పెట్టేదంటే. కానీ అది ఆడికే ఉంటుంది అనడం బట్టికే, కానీ ఇప్పటివరకు జరిగింది ఏం లేదు, చేసింది ఏం లేదు.